వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో కేతువుతో కలుసున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కేతువుతో కలుసున్నాడో ఈ శుక్రుడు, ఇది కూడా దశమ స్థానంలో ఉన్నాడో, జీవిత భాగస్వామికి కారకుడు అవుతున్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు, విదేశాలకు కారకుడు అవుతున్నాడు. దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీ జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ సప్తమ వ్యయాధిపతి దశమ స్థానంలో ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వివాహము, వివాహ జీవితం ఈ రెండింటినీ రూల్ చేస్తూ ఉంటుంది. సప్తమ వ్యయాలంటే అది కూడా శుక్రుడికి వచ్చినటువంటి కారకత్వం. శుక్రుడు సహజంగానే వివాహానికి కారకుడు కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు తీసుకోకండి. ఒకటి, ఆల్రెడీ వివాహం అయిపోయిందండి అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు వాళ్ళ జాతకంలో ఇబ్బంది లేని ఈ కాంబినేషన్స్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఈ వివాహ సంబంధించినటువంటి అంశంలో పర్టికులర్గా ఒక్కొక్కసారి ఏదైనా జాబ్ ఇచ్చే వేరే ప్రాంతానికి వెళ్ళడము, జాబ్ మారడం, ఎందుకంటే దశమ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు కదా, ఉద్యోగం మార్పు అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది కదా. కాబట్టి ఉద్యోగం మార్పు అనేటువంటిది జరగనుంది ఈ శుక్రకేతువుల కలయిక దశమంలో ఉండడం వల్ల. కాబట్టి ఉద్యోగ వ్యవహారాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లేదంటే నా ప్రమేయం లేకుండా జాబ్ పోతుంది, ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. రోజు 45 నిమిషాలు చేయండి. శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే ఉలవలు, బొబ్బర్లు దానంగా ఇవ్వండి. నవగ్రహాల్లో ముఖ్యంగా శుక్రకేతు దగ్గర దీపం వెలిగించండి. అదేవిధంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పసుపు, కుంకుమ, గంధం కలిపిన వాటర్తోని అభిషేకం చేయడము, వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మజాతకంలో ఎక్కడుంటే అలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతు క్లోజ్ కంజంక్షన్ లో ఉన్నారా, దూరంగా ఉన్నారా అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీలో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాన్ని కంజంక్షన్ గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు కంజంక్షన్ గా తీసుకోండి. కనీసం 10 డిగ్రీల లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీల అశ్విని నక్షత్రం ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ ధనహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు. పెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ఉదాహరణకి అశ్విని, భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు. మళ్ళీ ఆ నక్షత్రాలు పుట్టినా, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే మూల పూర్వాషాఢ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావాల్సింది. ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్ లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి? ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్ లో ఉంటే ఈ ఫలితం వస్తుంది. ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి తెలియని ఒక విరక్తి భావంలో అసలు లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏమిటి, పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్, భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు గనక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి.
అదేవిధంగా రెండవ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక రెండులో ఉందనుకోండి, క్లోజ్ కంజంక్షన్ లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా లేకపోతే మహాదశలు అంతర్దశలు అయిపోయినప్పుడు దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్ లో ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాలు కొంత జాగ్రత్త వహించాలి. ఇక మూడో భావంలో ఉందనుకోండి శుక్రకేతు క్లోజ్ కంజంక్షన్ లో మహాదశ అంతర్దశ నడిచేటప్పుడు మీరు సిబ్లింగ్స్ తో లేదా మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒకసారి మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే నాలుగో భావంలో ఉంది, ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో ఉండే శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తారు ఎవరైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభమవుతాయి, మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు పోవు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో అంటే వీళ్ళ తాతముత్తారు కదా ఇతనే కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆరోపణలో యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసేటువంటి యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు, ఉదాహరణకి ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడడం కానీ వీళ్ళకి డిస్టర్బెన్సెస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉన్నాడు అనుకుంటే శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతువుతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటిని కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది, వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకున్నప్పుడు దూరంగా ఉండడం, ఈయనైతే విదేశాలు వెళ్ళడం, లేకపోతే ఆ అమ్మాయికి అయితే విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబాటు ఉంటుంది. అష్టమంలో అనుకున్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి, తాతగారి ఆస్తి వీళ్ళు తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారు మంచి భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది, లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటరల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారి ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారి ఆస్తి విషయంలో దోషం ఉండడం లేదా ఆగ్నేయ దోషాలు ఉండవు. సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది. శ్రీమాత్రే.